మీకు వందనాలు. మేము ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వ్యర్థమే కానీ మా మాటలు ఎప్పుడు ప్రయోజనకరము అని ఆలోచన చేసినప్పుడు ఆ మాటలను మీరు స్థిరపరిచినప్పుడు మాత్రమే, మా ప్రయత్నాలను మీరు ఆస్వాదించినప్పుడు మాత్రమే మేము ఏదైనా చేయగలము అంటే ప్రభువా అది మీ కృప ద్వారానే. మీరు లేకుండా మేము సాధించగలిగింది ఏమీ లేదు. ఈ దినమునైనా ప్రభువా మరి మీ పాదాల దగ్గర మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. మా ప్రతి ప్రయత్నాలను, మా భారాలన్నిటి మీ మీద ఉంచుతూ ఉన్నాం. అయ్యా, నీ సన్నిధి రాకపోతే నేనేమి చేయగలనని మోషే మీ ఎదుట ప్రణమిల్లాడు ప్రభా. అవును నాయనా, మేము ఏదైనా చేయగలమంటే అది మీ సన్నిధి మాతో ఉన్నప్పుడే. అయ్యా, మమ్మల్ని మీరు నిలబడి నడిపించినప్పుడే. ఈ దినమునైనా మీరే మాకు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారిని నేను ఎరిగిన దేవుడు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు, సహకరిస్తూ ఉన్నారు. అయ్యా మరి నాయన ఎన్నో విషయాల్లో అందుబాటులో ఉన్నారు. అయ్యా మరి పరిచయలో నాయన ఎందరో అయ్యా మరి నాయన నువ్వు ఉంచుతున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. అత్యధికంగా వారిని దీవించండి. అయ్యా మరి ఇంకను ప్రభా, ఇది నీ పని, నీ మందిరముగా ప్రభా మేమందరము అయ్యా ముందుకు వెళ్ళగలిగినట్లుగా మీ ఆత్మ సహాయాన్ని, సామర్థ్యాన్ని మా అందరికి దయచేయండి. అలాగే ప్రభా, ఈ దినం వాక్యమైన దేవుడుగా మాతో మీరు మాట్లాడితేనే మాకు మేలు నాయన. ఏ మనుషుని మాట ఎవరిని ఆదరించలేదు. ఆదరించగలిగిందైనా, బాగు చేయగలిగిందైనా, దీవించగలిగిందైనా నీ మాట అయినప్పుడే ప్రభా. అటు విలువైనటువంటి నీ మాట చేత మమ్మల్ని అందరినీ బలపరిచి ఈ మాట వింటున్న ప్రతి వారు ఆశీర్వదించబడినట్లుగా మీ సహాయాన్ని దయచేసి మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను 3వ పత్రిక. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 3వ పత్రిక పేజ్ నంబర్ 226. ఒక వచనము లేదా ఎవరైనా మైక్లో తీసి చదవండి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక, లేకపోతే నేను చదువుతాను, అందరూ పరిశీలన చేద్దాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయున్నది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిందెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారిని ప్రేమను గుర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిది. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరేరు గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలన్నట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకొందును. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దెమెత్రియు అందరి వలన
సత్యం వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాం. మా సాక్ష్యం సత్యమైనదని నీవెరుగుదువు. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది, కానీ సిరాతోనూ కలముతోనూ నీకు నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము, నీకు సమాధానము కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెబుచున్నారు. నీ వద్దనున్న స్నేహితులకు పేరు పేరు వరుసను వందనములు చెప్పము. దేవుడు ఈ మాటలు మనందరి వినికిల్లో దీవించునుగాక. గట్టిగా ఆమెన్ చెప్దామా? ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం, ఇది అపోస్తులైనటువంటి యోహాను గారు రాసినటువంటి 3వ పత్రిక. అయితే ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, అంటే దీని బ్యాక్గ్రౌండు, దీని లోతుల్లో అంత డెప్త్ స్టడీ చేయడానికి ఇది సమయం కాదు. ఎప్పుడైనా బుక్ స్టడీ చేసినప్పుడు ఖచ్చితంగా దీని డెప్త్ స్టడీ మనం చేయొచ్చు లోతుగా. అయితే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటో ఈ దినము కొన్ని ఆత్మీయ విషయాలను మనము నేర్చుకుందాం. ఎందుకు అంటే ఇక్కడ రాసినటువంటి ఏ పత్రికలైనా, చెల్లి వినండి, ఇక్కడ రాసినటువంటి ఏ పత్రికలైనా పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు ఆ సంఘాలకు మాత్రమే కాదు, నేడు మనకు కూడా ఇది చాలా అవసరమై ఉంది. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒక బిల్ గేట్స్ అంటే అందరికీ తెలుసు. బిల్ గేట్స్ దేనికి ఫౌండర్ అయినా, దేనికి అసలు ఆయన బిల్ గేట్స్ అన్న ఆయన ఎవరు ఎప్పుడైనా విన్నారా? మైక్రోసాఫ్ట్ చెప్పండి, తెలుసా తెలీదు? బిల్ గేట్స్ అన్న ఆయన ఒకసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు, రాష్ట్రం కలుస్తున్నప్పుడు ఆయన ఎక్కడికి వచ్చారో తెలుసా? హైదరాబాద్ పట్టణానికి వచ్చారు. అప్పుడు ఈయన్ని ఏం చేశారంటే, చాలా గొప్పగా చెప్పుకున్నారు. నేను ఎవరిని పిలిచాను అంటే బిల్ గేట్స్ని పిలిపించానని. ఆయన ఒక గొప్ప ధనవంతుడు, ఒక కంప్యూటర్ కంపెనీకి అధినేత. అంత గొప్ప ధనవంతుడు ఒకసారి ఒక రెస్టారెంట్కి వెళ్ళాడంట. రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత తను రెస్టారెంట్లో ఫుడ్ తీసుకున్న తర్వాత వెయిటర్ వచ్చినప్పుడు బిల్ పే చేసేటప్పుడు టిప్ ఇచ్చాడు అతను. టిప్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఆ టిప్ తీసుకున్నారో ఆ వెయిటర్లో సంతోషం కనపడలేదంట. ఏంటి, నేను టిప్ ఇచ్చిన తర్వాత కూడా సంతోషంగా కనపడలేదు అని చెప్పేసి ఆయన పిలిచి అడిగాడు వెయిటర్ని. ఈయన ఇచ్చింది ఎంత అంటే $5 ఇచ్చాడు. పిలిచి అడిగాడు, ఏంటి నీ ముఖంలో అంత సంతోషం లేదు అంటే, దానికి ఎవరైతే వెయిటర్ ఉన్నాడో ఆ వెయిటర్ చెప్పిన మాట ఏంటంటే, నిన్న ఇదే టేబుల్ మీద మీ అమ్మాయి కూర్చుందండి, మీ అమ్మాయికి నేనే ఫుడ్ సర్వ్ చేశాను, ఆమె టిప్పు $100 ఇచ్చింది. బిల్ గేట్స్ కూతురు $100 ఇస్తే బిల్ గేట్స్ ఎంత ఇవ్వాలి అని చెప్పి నేను మనసులో సతమతమవుతూ కొద్దిగా బాధపడుతున్నాను అని చెప్పినప్పుడు, అప్పుడు బిల్ గేట్స్ చెప్పినటువంటి మాట ఏంటంటే, నిన్న నా కూతురు ఇక్కడ కూర్చుంది, వాస్తవమే. నా కూతురు తన తండ్రి యొక్క స్టేటస్ తెలుసు, తన తండ్రి యొక్క స్టేటస్ ఏంటో. తన తండ్రి స్టేటస్ ఒక ధనవంతుడు కాబట్టి ఆమె $100 ఇవ్వడంలో తప్పులేదు. కానీ నేను నా తండ్రి యొక్క స్టేటస్ నాకు తెలుసు. నా తండ్రి ఒకప్పుడు కట్టెలు కొట్టుకునేవాడు కాబట్టి నా తండ్రి స్టేటస్ తెలిసినట్లుగా, నేను ఎరిగి ఉన్నట్లుగా నేను $5 ఇచ్చాను అని చెప్పాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనం మన తండ్రి యొక్క స్టేటస్ ఏంటో మనకు తెలియాలి. మన తండ్రి ఒక రకంగా ఇక్కడ ఆలోచన చేస్తే
వీళ్ళ స్టేటస్లో మార్పులు ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. లోక సంబంధంగా ఒకళ్ళు ధనవంతులు అయ్యారు, ఒకళ్ళు పేదవారుగా ఉన్నారు. కానీ మనం ఇక్కడ ఉన్నటువంటి మనమందరం అన్నిటికంటే అమూల్యమైనటువంటి, విలువైనటువంటి, అన్నిటికంటే అధికమైనటువంటి గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అలాంటి మనము ఏ విధంగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే చాలాసార్లు తమ తండ్రి యొక్క స్టేటస్ ఏంటో తెలియక ఇంకా మనం చాలాసార్లు బలహీనపడుతూ ఉంటే, ఈ దినం ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన తండ్రి ఏమై ఉన్నాడో మనం గ్రహింపగలిగిన వారంగా ఉండాలి. సరే, ఇక్కడ గమనిస్తే నేను మొత్తం అంతా ఒకేసారి ఎందుకు చదివించానంటే, ఈ వాక్య భాగంలో మనకు 4 రకాల క్రైస్తవులు కనబడతారు. ఈరోజు మనం చూడబోతున్నటువంటి అంశం కూడా 4 రకములైనటువంటి క్రైస్తవులు. మీ పక్కన ఉన్న చెప్పండి, ఎన్ని రకాలైన క్రైస్తవులు? ఎంతమంది? ఎన్ని రకాలైనటువంటి క్రైస్తవులు? మనం ఇక్కడ కూర్చున్న వారు అందరం ఎవరండి మీరు అంటే, మేమండి క్రైస్తవులం అని చెబుతాం, లేదా విశ్వాసులమని చెబుతాం. ఈరోజు ముఖ్యంగా ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందులు పొందడానికి కూడా దాదాపుగా ఎక్కువ మంది ఇక్కడ కూడి ఉన్నాం. అయితే దేవుని యొక్క దృక్పథంలో మనం ఎటువంటి క్రైస్తవులం, వాక్యం దగ్గరకు వచ్చి దేవుని దృక్పథంలో మనం ఎటువంటి వారము అన్నది వాక్యం ద్వారా మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం అనుకోవడం కాదు, నేను ఫలానా క్రైస్తవుని లేదా విశ్వాసిని, దేవుని పిల్లలము అని మనం చెప్పుకోవడం కాదు. కానీ దేవుని ఎదుట, దేవుని యొక్క దృక్పథంలో మనం ఎటువంటి క్రైస్తవులం అనేది నేర్చుకోవడానికి ఈరోజు ప్రభు మనకు ఈ అవకాశం ఇస్తున్నాడు. మళ్ళీ చెప్పండి, ఎన్ని రకాలైనటువంటి క్రైస్తవులు ఉన్నారు? చెప్పాలి. ఎన్ని రకాలు? 4 రకములైనటువంటి క్రైస్తవులు మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా రండి, ఇక్కడ గమనిస్తే మొదటి వచనంలో కనబడతాడు ఒక క్రైస్తవుడు. ఎవరు అంటే, రండి చదువుదాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. మంచిది. ఇక్కడ ఒక క్రైస్తవుడు ఇక్కడ కనబడుతున్నాడు. అతని పేరు ఇంగ్లీష్లో అయితే గాయోస్ అంటారు, గాయి. ఇక్కడ ఎవరైనా గాయి అని పేరు పెట్టుకున్నవారు ఉన్నారా? సరే, మంచిది. మన పేర్లకు కూడా మనకు అర్థం తెలియాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పేర్లు పెట్టుకోవడం కంటే కూడా పేర్లకి అర్థం అని, దాని పరమము అర్థాన్ని ఎరిగినటువంటి వారంగా ఉండాలి. సరే, ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఒక క్రైస్తవుడు కనబడుతున్నాడు. ఆ క్రైస్తవుడు ఎవరు అంటే, ఆయన పేరు గాయి. ఇతనికి ఒక పేరు పెట్టుకుంటే, వాక్యం ఇతనికి పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రశంసనీయ క్రైస్తవుడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి. ప్రశంస అంటే ఏంటి? గొప్ప, మెచ్చుకోవడం, అభినందించడం. ఈ క్రైస్తవుడిని ఏమని చెప్పొచ్చు అంటే, ఈ పేరు కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే, అభినందించదగినటువంటి లేదా ప్రశంసించదగినటువంటి క్రైస్తవుడు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నాను, మనని ఎంతమంది ప్రశంసించుంటారు ప్రతిరోజు మన యొక్క దినచర్యను బట్టి? ఈడెందుకు పనికి వస్తాడండి, ఈమె వల్ల ఏం ఉపయోగం లేదండి, ఈమె మందిరానికి వస్తుందా, ఈమె కూడా వస్తుందా, అతను కూడా చర్చ్ మెంబరేనా? అప్పుడప్పుడు ఎవరినైనా పరిచయం చేస్తున్నప్పుడు మన చర్చే అని పరిచయం చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా, ఎన్నో రోజులుగా మందిరంలో ఉంటున్నా. ఎందుకంటే వీరికి ఎటువంటి అభినందించగలిగినటువంటి ఏ సుగుణాలు లేవు. సరే, ఇక్కడ గమనిస్తే నేను ఇందాకే చెప్పాను, మనం చెప్పుకుంటే కాదు క్రైస్తవులమని, దేవుని వాక్యం మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇక్కడంతా సాక్ష్యమే కనబడుతుంది. నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ సాక్ష్యం మనుషులు చెప్తున్న సాక్ష్యం కాదు. ఒకవేళ మనుషులు చెప్పవలసి వస్తే, లేదా ఎవరైనా మనం సాక్ష్యం చెప్పాల్సి వస్తే, దేవుడు నాకు అది చేశాడండి, పథకం రాదనుకున్నాను, పథకం వచ్చిందండి, లేకపోతే డ్వాక్రా రాదనుకున్నాను, డ్వాక్రా వచ్చిందండి, లేకపోతే
పలానా బలహీనత నుండి విడిపించబడ్డానండి, మంచిదే. కొన్నిసార్లు దేవుడు కొన్నిటిని ఎందుకు చేస్తాడు అంటే దేవునికి దగ్గర అవ్వడానికి, కానీ దాని మీద ఆధారపడడానికి కాదు. కొలసీ పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 3వ అధ్యాయం 2వ వచనంలో. మళ్ళీ మూలవాక్యంలోకి వద్దాం మనం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద, అందరికి బైబిల్ ఉంది కదా, బైబిల్ చూడాలి, చదవమన్నప్పుడు చదవాలి. భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడదు. ఒక్క నిమిషం. ఇప్పుడు ఏ పథకం వచ్చినా, ఏ బలహీనత నుండి స్వస్థత వచ్చినా, లేకపోతే ఏ లాభం వచ్చినా, లేకపోతే ఏ రుణం తీర్చబడ్డా, ఇవన్నీ ఎక్కడ సంబంధించినవి చెప్పాలి? భూ సంబంధమైనవే. దీన్ని బట్టి పరలోక రాజ్యం అని వస్తుందా అంటే ఏం రాదు. మరి అదేంటండి, దానికోసం ప్రార్థన చేయొద్దా అంటే ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము ఒక కాన్సన్ట్రేషన్ కలిగినటువంటి లైఫ్, ఒక కమిటెడ్ లైఫ్ జీవించడానికి భూ సంబంధమైన వాటిలో కూడా మనకు మేలు దొరకాలి. కానీ మన గురి గమ్యం ఎప్పుడు కూడా దాని మీదే అయి ఉండకూడదు, అదే అయి ఉండకూడదు, దాని మీదే ఆధారపడకూడదు. అవన్నీ దేవుడు ఎందుకు ఇస్తాడు, ఎందుకు చేస్తాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం, అన్నలు వెనక వినబడుతుంది కదా, ఇక్కడ ఉన్నటువంటి మనమందరం నాతో సహా దేవుడు మన జీవితంలో ఏదో ఒక మేలు చేసినప్పుడే ప్రభు అని తెలుసుకున్నాం, ఆయన దగ్గరికి రాగలిగాం. కానీ ఇంక ఎల్లకాలము కూడా దాని కొరకే మనము జీవితాన్ని, మన విశ్వాసమును, మన ప్రయాణాలు దాని కొరకే చేయకూడదు. ఎందుకు అంటే దేవుడు దాన్ని ఒక రుచి చూపించాడు. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అన్నాడు. ఎందుకు? రుచి చూసిన తర్వాత అప్పుడు దాని మాధుర్యం ఏంటో తెలిసినప్పుడు మనం ఇంకా ప్రభువుకి దగ్గర అయిపోవాలి, దేవుని రాజ్యం కొరకు. అసలు అవన్నీ ఎందుకు మన జీవితంలో అనుమతించాడంటే ప్రభు రాజ్యం కొరకు. ఉన్నారా ఇక్కడే? దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక క్రైస్తవుని మనం చూస్తే ఇతడు అభినందించదగినవాడు, ప్రశంసించదగినవాడు. ఈయనకు ప్రశంస ఎక్కడి నుండి వస్తుంది? దైవజనుడు ప్రశంసిస్తున్నాడు. రెండవది, దేవుని యొక్క ఆత్మ దైవజనుడు ద్వారా ఆ ప్రశంసనీయమైనటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచింది. మనం చాలాసార్లు ఏం చేస్తాం, మంచి మధురమైన పాటలు పాడతాం, కానీ పాట యొక్క మాధుర్యం ఎంత బాగుంటుందో కానీ లైఫ్లో కనపడదు. వాళ్ళు ఎక్కడ కనపడరు. చాలాసార్లు మంచి ప్రార్థన చేస్తాం, కానీ ఆ ప్రార్థన యొక్క అనుభవాలను దేవుడు నిజంగా అంత గొప్ప దేవుడని మన లైఫ్లో కనపడకుండా కేవలం ఒక అబద్ధికుల్లాగా బ్రతుకుతున్నాం. పరిచయలో కనపడం, ఆరాధన క్రమాల్లో గడపడం, ఒక క్రమమైనటువంటి నియమం ఉండదు, ఒక కమిట్మెంట్ తీసుకున్నామంటే దాని కొరకు స్థిరత్వం ఉండదు, అలా కనపడి అలాగ మాయమైపోతూ ఉంటాం. అంటే ఎందుకు ఈ మాట అంటే, వాక్యం దగ్గర మనం పరిశీలన చేసుకుంటే దేవుడు నిన్ను ప్రశంసించకపోతే నా జీవితాలు ప్రభు దగ్గర శూన్యంగా కనబడతాయి. గాయ దగ్గర ప్రశంసించదగడానికి కలిగినటువంటి కారణాలు ఏంటో చూడండి. మొదటిదిగా ఈయన ఎలాంటి వాడు అంటే చూడండి, చదువుకుందాం మరొకసారి. మొదటి వచనం చదివితే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన, ఆగండి, గాయనకు దైవజనుడు లేదా వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రియుడు. నీ పక్కన చెప్పండి ఆ మాట. మనం దేవునికి ఎలా ఉండాలో తెలుసా? చెప్పాలి. చెప్పండి, మీ పక్కన వాళ్ళు చెప్పండి. లోకంలో ప్రియుడు ప్రియురాలు ఉంటారు, కానీ ఆకర్షణలు ఉన్నంత కాలం ఉంటారు. తర్వాత ఆ ప్రియుడే ఈ ప్రియురాల్ని చంపుతున్నాడు, ఆ ప్రియురాలే ఈ ప్రియుణ్ణి చంపుతున్నారు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రియుడు ప్రియురాలు అనే మాట అది ఒక ట్రాష్, ఒక ఏమంటారంటే అపోహ. ఇక్కడ దేవునికి ప్రియులు కావాలి. గాయనకు దేవుడిచ్చినటువంటి పిలుపు ఏంటంటే ప్రియుడు. చూడండి ఎలా పిలుస్తున్నాడు ఆయన. 2వ వచనంలో కూడా ప్రియుడా, 5వ వచనంలో కూడా ఏమని పిలుస్తున్నాడు చెప్పండి? ప్రియుడా. అంటే ఒక వ్యక్తి వినాలి, ఒక క్రైస్తవుడు సంఘంలో ఎలా కనపడాలంటే ప్రియులుగా కనబడాలి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా గట్టిగా చెప్దామా? అమ్మో వాడితో మనకెందుకులే, ఆయన అమ్మ బాబోయ్ అతన్ని కదిపామంటే కష్టమే, ఆమె
ఆమె చూడడానికి అలాగ ఉంటుంది కానీ అని నీ నీ గురించినటువంటి సాక్ష్యం వినబడుతుందా? లేకపోతే ఆ అక్క, ఆ అన్న, ఆ అమ్మ వారెంత ప్రియమైన వారో అనే సాక్ష్యం వినబడుతుందా? ఈరోజు ఆలోచన చేద్దాం వాక్యం దగ్గరగా. ఎందుకు అంటే ఈ కమ్యూనియన్ సండే మనను మనం పరిశీలన చేసుకోవడానికి ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ కమ్యూనియన్ సండేలో మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నా యొక్క సాక్ష్యం ఏంటి అని, నేను ఎలా ఉన్నాను అని. ఇక్కడ దేవుడు చెప్తున్నాడండి. ఏమని అంటే, ఇది ఒక గాయి ఎలా ఉన్నాడంటే ప్రియుడుగా కనబడుతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇన్డెప్త్ స్టడీ చేసినప్పుడు ప్రియుడు అన్న మాటకు అర్థం చేసుకుందాం కొంత లోతుకి వెళ్ళినప్పుడు. కానీ ఈరోజు మనకున్నటువంటి సమయానుకూలంగా నలుగురు క్రైస్తవుల గురించి నేర్చుకోవాలి కనుక ఇతనికి ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటంటే ప్రియుడు అనే సాక్ష్యం ఉంది. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీకు ఎలాంటి సాక్ష్యం ఉండాలి? ప్రియుడు అన్న సాక్ష్యం ఉండాలి. ప్రియుడు ఎలా అవుతారు అంటే కొద్దిగా ముందుకెళ్తే చూడండి, 2వ వచనంలో ఉంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయముల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థించుతున్నాను. బైబిల్ చూడాలి, వాక్యం చదివేటప్పుడు బైబిల్ చూడాలి. ఇక్కడ గమనిస్తే మొదట ఏ వర్ధిల్లింపు ఉంది? మీ పక్కన వాళ్ళని చెప్పండి అన్నమాట, చెప్పాలి. ఏ వర్ధిల్లింపు ఉండాలి? సహజంగా ఆలోచన చేద్దాం, మనం ఏ వర్ధిల్లింపు కోసం కోరుకుంటాం? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడే ఆలోచన చేయండి, మనం ప్రియులమో కాదో దేవుని వాక్యం దగ్గర. మనం మన ప్రార్థనలో ఏం వర్ధిల్లాలని ఎక్కువ కోరుకుంటాం? మన ప్రార్థన అనుదినము దేని కొరకు ఎక్కువగా ఉంటుంది? భూ సంబంధమైన వాటి మీద. దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ చెప్పాడు, ఏమనంటే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. కానీ ఈ సో కాల్డ్ ప్రాస్పర్టీ గాస్పుల్ చెప్పేవారు, అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వీళ్ళు ఎప్పుడు బోధించినా దేని గురించి బోధిస్తారో తెలుసా? లోక సంబంధమైన వాటి కొరకే. ప్రజలు కూడా ఎవరిని ఎక్కువ ఇష్టపడతారో తెలుసా? అలాంటి బోధ చేసేవారిని. ఎందుకు అంటే మనకు కావాల్సింది కూడా ఏంటి? మాట్లాడట్లేదు. మనకు కావాల్సింది కూడా ఏంటి? భూ సంబంధమైనది. కాబట్టి మనకు కనెక్ట్ అయ్యే వాళ్ళకి మనం ఏమవుతాం చెప్పండి? మనం కనెక్ట్ అవుతాం. కానీ దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మొదట వర్ధిల్లాల్సింది దేంట్లో తెలుసా? ఆత్మలో వర్ధిల్లాలి. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ అంటున్నాడు, ఈయనను ప్రత్యేకంగా గాయిని జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే గాయి మొదట దేనిలో వర్ధిల్లాడంట? ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం. అక్కడ రాయబడి ఉంది, ఆయన ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవల్లని ప్రార్థించుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటి ప్రార్థన మనం గమనిస్తే దేని కొరకు కనబడుతుందంటే ఆత్మలో వర్ధిల్లుట. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, పక్కన వాళ్ళు చెప్పండి, మొదట నువ్వు దేంట్లో వర్ధిల్లాలి? చెప్పాలి, దేంట్లో వర్ధిల్లాలి? ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లితే దేవుని వాక్యం మనందరికీ తెలిసిన మాటే. చూడండి, మత్తయి సువార్తలోకి వద్దాం. ఈ మాట మూలవాక్యాన్ని అలా ఉంచండి. మత్తయి సువార్తలోకి వస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చదువుదామా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. ఆగండి. చింతింపకుడి అనే మాట ఇది ఆప్షనా లేకపోతే కమాండా? అంటే ఆజ్ఞ లేకపోతే చాయిసా? చెప్పండి. ఆజ్ఞ. దేవుడు చాలా స్పష్టంగా మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినటువంటి మాట ఏంటంటే చింతపడకుడి అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇది ఆజ్ఞ. కానీ చింత దేనికి వచ్చుద్ది? రీజన్ కూడా ఆయనే చెప్పాడు. దేనికి వచ్చుద్ది అంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనం ఏం చేస్తామంట? చింతపడతాం. ఇప్పుడు చెప్పండి,
దేవుడేమో ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు, ఏమని అంటే చింతపడొద్దు అని. మన చింత దేనికోసం వస్తుంది కూడా చెప్తున్నాడు ఆయన. ఏం తింటామో, ఏం తాగుదామో, ఏందని. ఒక్క మాట అడుగుతున్నాను, దీని గురించి నేను అస్సలు ఆలోచించను అన్నవారు ఎవరైనా ఉన్నారా? సరే, దీని గురించి అసలు నేను ప్రార్థన చేయను అన్నవారు ఎవరైనా ఉన్నారా? రోజు మనం చేసేది దేనికోసం? అమ్మో రేపేంటో, రేపు ఎలాగో, నా ఫ్యామిలీ ఏంటో, నా పిల్లలు ఏంటో, వారి భవిష్యత్తు ఏంటో, ఎలా పెంచాలో, ఎలా పోషించాలో. ప్రతిరోజు మన మాటలు కూడా దేని గురించి ఉంటాయి? మన పోట్లాటలు కూడా దేని గురించి ఉంటాయి? ఇంట్లో ఒకలా చిన్న ఏదన్నా గొడవలు జరిగాయి అనుకోండి భార్యాభర్తల మధ్య, దేని గురించి అయి ఉంటుంది? నువ్వు మందిరానికి సరిగా రావట్లేదు, ప్రార్థన సరిగా చేసుకోవట్లేదు, వాక్యం సరిగా వినట్లేదు, వాక్యం ఏమై ఉందని రోజు ఈ సంభాషణల గురించి ఏదైనా భేదాలు వస్తాయంటారా? లేకపోతే నీ సంపాదన ఏమైంది, నువ్వేం చేస్తున్నావు, ఏం తెచ్చావు, మాకేం పెట్టావు అని ఇది ఉంటుందా? చెప్పండి. చూడండి, మనం వాక్యం ఏ డైరెక్షన్లో వెళ్తుందో, మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో వాక్యం దగ్గర పరిశీలన చేసుకుందాం. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, రేపటి గురించి మీరు చింతపడదు. ఏం తింటామో, ఏం తాగుతామో. అనేకులు వారి జీవితాలు పతనమైపోవడానికి లోకంలో ఉన్నవారు కారణం ఏంటో తెలుసా? రేపటి గురించినటువంటి వారికి నిరీక్షణ లేదు, హోప్ లేదు. వారి జీవితాలని అర్ధాంతరంగా ముగించడానికి ప్రధాన కారణం, వినాలి. మీరే కాదు, రాత్రి నేను కూడా మెలకువగా ఉన్నా, వినాలి. వారి జీవితాలు అర్ధాంతరంగా ముగించుకోవడానికి కారణం ఏంటంటే వారికి రేపటి గురించినటువంటి నిరీక్షణ లేదు. కానీ నీకు నాకు దేవుడిచ్చినటువంటి మహాకృప ఏంటంటే, మనకు ప్రభు ఉన్నాడు. ప్రభు మనకంటే కూడా బాగా ఎరిగినవాడు మన భవిష్యత్తును, మన జీవితాన్ని. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన మన ఎరిగి ఉన్నాడు, ఆయన కనులు మనం చూస్తున్నాయి, ఆయన మన భవిష్యత్తును ఎరిగినాడు. కాబట్టి మీ ప్రభు మనతో చెప్తున్నమాట, మీరు దేని గురించి చింతపడొద్దు. ఏమి తిందామో, ఏమి తాగుదామో, ఏమి ధరించుకుందాం. ఎందుకంటే అక్కడ రాయబడింది చూడండి, ఎవరన్నా అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. పక్కన వాళ్ళు చెప్పండి, దేవునికి మీ తండ్రికి తెలుసా తెలీదా? ఏమండి, మీరు అడిగితే తెలిసిందా, అడగకుండా తెలిసిందా? దేవుని స్తోత్రం చెప్దామా? ఇవన్నీ మీకు కావాలని మీ తండ్రికి తెలుసు. తెలిసిన దాని కొరకు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు నేను ఫీజు కడతానో లేదో అని నాకు తెలిసి ఏ రోజు కూడా దిగులుతో ఉపవాసం ఉన్న రోజు నేను చూడలేదు. మీ పిల్లలైనా అంతే, వాళ్ళకి అదంతా అనవసరం. మా ఫాదర్ ఎక్కడి నుండైనా తెస్తారు, ఫీజు చెప్పడం వరకే వాళ్ళకి తెలుసు. ఆఖరికి వాళ్ళ ఫీజు డేట్ కూడా వాళ్ళు చెప్పరు, నేనే తెలుసుకోవాలి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంకి ఉంటాయో ఉండవో, కట్టగలం లేదో, ఆ రిస్క్ బేరింగ్ కానీ, దాని గురించిన ఆలోచన కానీ, దాని గురించి కష్టపడడం కానీ, దాని గురించి వెతకడం కానీ, ప్రయాసపడడం కానీ, అది వాళ్ళు బేర్ చేయరు. ఎవరు బేర్ చేస్తారు? నేను బేర్ చేస్తాను. ఎందుకంటే దాంట్లో చేర్పించిన వాడిని నేను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించినటువంటి అవగాహన ఎవరికుందో తెలుసా? దేవునికి ఉంది. కానీ నువ్వేం చేస్తావంటే, ప్రభువుకు అప్పగించకుండా నీవు మోస్తూ ఉంటావు, నువ్వు దాన్ని మోస్తూ ఉంటావు, అందుకే కృంగిపోతూ ఉంటావు. అదే నువ్వు ప్రభువుకు అప్పగించి, ఇది ఒక రాయబడింది, అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన వాళ్ళు చెప్పండి, మొదట ఏం వెతకాలి? ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతకాలి. మొదట ఆత్మకు అవకాశం ఇస్తే, ఆత్మానుసారమైన వాటికి అవకాశం ఇస్తే, ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం మొదట దీవించబడితే, దేవుడు ఏం చేస్తాడంటే మీకు ఏం కావాలో అవన్నిటినీ అనుగ్రహిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆపోజిట్ డైరెక్షన్లో పరిగెత్తుతూ ఉంటాం. ఏంటి ఆపోజిట్ డైరెక్షన్ చెప్పమంటారా? వచ్చిన ఉదాహరణ ఒకసారి ఇది ఇంతకుముందు పంచుకుంది. ఒకరోజు నేను, చందు ఇద్దరం, ఇంకెవరున్నారో ఇద్దరమే, అమ్మగారిని, పెద్దమ్మ గారిని, మార్తమ్మ గారిని ఇద్దరిని కూడా
ఆదిలాబాద్ ట్రైన్ ఎక్కించాలి. మధ్యాహ్నం 12:30కి కృష్ణ ఎక్స్ప్రెస్ ఉంటుంది. వీళ్ళు ఆ రోజు ఆరాధన అయిపోయిన తర్వాత అనుకుంటా, ఇంకా ఇక్కడే ఉన్నాం, ట్రైన్ వచ్చేస్తుంది, ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటని చెప్పేసి హడావుడి చేస్తే ట్రైన్ మా కోసం ఆగుద్దులే అని అంటారు అప్పుడప్పుడు అమ్మగారు. సరే, జరిగిన విషయం ఏంటంటే నేను పార్కింగ్లో పెడతాను, తమ్ముడు నువ్వు తీసుకెళ్ళి అమ్మ వాళ్ళని ఎక్కించండి అన్నప్పుడు తమ్ముడు వెళ్ళి మధ్యలో అదే 10వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. ఇది 1లోంచి 10లోకి వెళ్ళాలి. వీళ్ళు పాపం నడవలేక చాలా కష్టంగా, మరి మార్తమ్మ గారు నడవలేక చాలా కష్టంగా మొత్తానికి 10వ నెంబర్ ప్లాట్ఫారంకి ఆయుస్తో తీసుకెళ్ళాడు. నేను జాయిన్ అయ్యాను. మొత్తానికి ఇద్దరం ఏం చేసామంటే, అమ్మయ్య ట్రైన్ వెళ్ళిపోలేదులే, అప్పటికి 1:30 అలాగైంది, అది వచ్చేది 12:30కు ఎంతో టైము లేట్ అయింది, పోన్లే అమ్మగారి మాటను దేవుడు రూఢీపరిచాడు అనుకొని తీసుకెళ్ళి 10వ నెంబర్లో ఎక్కిచ్చేసాం. ఎవరో సీట్లో కూర్చుంటే ఇది మా సీట్ అండి, టికెట్ నెంబర్ కూడా చూపించి వారిని జరిపి మరీ లేపి మరీ కూర్చోబెట్టి ఇద్దరం దిగి నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. ఇంకా మీరు వెళ్ళిపోండి అంటే నడుచుకుంటూ వస్తున్నాం. అది వెనక నుండి 6వ పెట్టో 7వ పెట్టో చివరికి వచ్చేసాం, చివరి దాకా వచ్చేసాం. వచ్చిన తర్వాత చూస్తే అది చెన్నై వెళ్ళే ట్రైన్. అది చెన్నై వెళ్ళే ట్రైన్ అయితే మళ్ళీ పరిగెత్తాం. ఆల్రెడీ వాళ్ళని 30 తిప్పలు పెట్టి తీసుకెళ్ళాం, మళ్ళీ పరిగెత్తి ఆల్రెడీ పోట్లాట పెట్టుకొని మరి కూర్చోబెట్టాం కదా, ఇది మా సీట్ అని. అక్కడ ఏం మాట్లాడకుండా సామానంతా తీసుకొని బయట అర్జెంటుగా పడేస్తే ట్రైన్ మూవ్ అయిపోయింది. తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆ ట్రైన్కి మధ్యలో ఎక్కడ స్టాప్స్ లేవు. అది సూపర్ ఫాస్ట్ ఏదో మొత్తానికి చెన్నై వెళ్ళేది. అది దానికి మధ్యలో చాలా లిమిటెడ్ స్టాప్స్ ఉన్నాయి. మేము అనుకున్నాం, ఒకవేళ పొరపాటు నీళ్ళు ఎల్లుంటే ఎక్కడ తేలేవాళ్ళు, తర్వాత మమ్మల్ని క్షమించేవాళ్ళ, ఏమండి క్షమించేవాళ్ళ అంటే. ఎందుకు విషయం చెప్తున్నానంటే, వీళ్ళు వెళ్ళాల్సిన మార్గం ఏంటి, వెళ్ళాల్సిన రూట్ ఏంటి, కానీ వెళ్తున్న డైరెక్షన్ ఏది, కూర్చోబెట్టిన డైరెక్షన్ ఏది, ఫోన్లే ఖాళీగా ఉందని అందులో కూర్చుంటామా? ఇప్పుడు ఎందుకు ఈ విషయం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, దేవుడు మొదట ఆత్మ సంబంధులుగా ఉండమన్నాడు, మొదట ఆత్మలో వర్ధిల్లమన్నాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతుంటే, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటే, భౌతికమైన నీకు ఇవ్వవలసిన ఆశీర్వాదం ఏది దేవుడు తలంచుతాడో తప్పకుండా అది నీకు ఇస్తాడాయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇక్కడ గాయి దగ్గర మనం నేర్చుకునేది ఏంటో తెలుసా? మొదట ఆయన ఎక్కడ వర్ధిల్లుతున్నాడు? ఆత్మలో వర్ధిల్లుచున్నాడు. మనం చాలా సమయం గడిచిన నూతన నెలలోకి వచ్చాం. నేను ఒక మాట అడగనా, ఎన్నోసార్లు గెట్ టుగెదర్లు అయ్యి ఉంటారు కదా, వాళ్ళింట్లో వీళ్ళింట్లో వాళ్ళతో వీళ్ళతో. చాలాసార్లు మనం ఏం చేస్తాం, మనకి ఇష్టమైన వాళ్ళతోనే ఎక్కువ కలిసి కూర్చుంటాం, కలిసి మాట్లాడుతూ ఉంటాం. నేను ఒక మాట అడగనా, ఏంటి ఆ మాట అంటే, నీవు కూర్చున్న సంభాషణలో ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడుకున్నామంటారా? ఏమండి, నువ్వు పోయిన నెలలో గడిపిన నీ జీవితాన్ని నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే ఆత్మ సంబంధమైన వ్యక్తిగానే నడుచుకున్నావంటావా? ఈరోజు దేవుని వాక్యం దగ్గర నిన్ను పరిశీలన చేసుకుంటే ఆయన శరీరాన్ని, రక్తాన్ని, పాలు పొందడానికి తగిన అర్హత, సాక్ష్యం మనకుందంటారా? మనకిష్టమైన వారితో ఎంత సమయమైనా గడపడానికి, ఎన్ని మాటలైనా మాట్లాడడానికి, ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఎంత సమయమైనా దుర్వినియోగం చేసుకోవడానికి ఇష్టపడతాం. కానీ ఆత్మ సంబంధమైన వాటి విషయంలో ఎంత సమయాన్ని మనం ఇన్వెస్ట్ చేసామని చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ అంటే తెలుసా? ఇప్పుడు ఉన్నటువంటి నేటి యుగంలో మ్యూచువల్ ఫండు, లేదా ఆ ఫండు, ఈ ఫండు, లేదా అందులో ఎంత పెట్టాలి, ఏ పాలసీ ఎంత తీసుకోవాలి, ఏ పథకం తీసుకోవాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎంతో ప్రయత్నాలు చేస్తాము. మరి ఆత్మ సంబంధమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత చేసాం? వాక్యంతోనే పరిశీలన చేసుకుంటే దేవుడు మనతో ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. గాయి ఆత్మలో ఏంటంట? వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో సౌఖ్యంగా వర్ధిల్లుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇదే మాట యోహాను సువార్తలో కూడా ఉంటుంది. ఏమనంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల
మీకు ఏది ఇష్టమో అడుగుడి, అవి మీకు అనుగ్రహింపబడును. దేవుని స్తోత్రం చెప్దామా? ప్రభు చెప్తున్న మాట, మొదట ఆయనలో మనం నిలిచి ఉంటే, మనం ఆయనలో నిలిచి ఉండాలి, మన యందు ఆయన నిలిచి ఉండాలి. అప్పుడు మనకి ఏది ఇష్టమో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయంట. ముందు ఆత్మకు ప్రాధాన్యత ఉందా, లేకపోతే భూ సంబంధమైన వాటికి ప్రాధాన్యత ఉందా? చెప్పండి, దేనికి ప్రాధాన్యత ఉంది? మొదట ఆయనలో నిలిచి ఉండాలి మనం, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడను. సరే, ఇంకా లోతుల్లోకి వెళ్ళడానికి సమయం లేదు, కానీ గాయ దగ్గర చెప్పండి, ఆయన ఏ క్రైస్తవుడు? చెప్పాలి, ఏ క్రైస్తవుడైనా? పోనీ ప్రశంస అనే మాట పలకలేకపోతే అభినందించదగినటువంటి క్రైస్తవుడు, లేదా సాక్ష్యం కలిగినటువంటి క్రైస్తవుడు. ఈయన ఇంకెలా ఉన్నాడో చూద్దాం. గమనిస్తే 3వ వచనం కనుక చదువుకుంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా ఏం చేస్తున్నాడంట? సంతోషిస్తున్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈయన ఏం అనుసరించి నడుచుకొంచున్నాడు? సత్యాన్ని అనుసరించి నడుచుకొంచున్నాడు. ఈ గాయి మనకు నేర్పిస్తున్న, ఎందుకు ఈయన అభినందించదగిన క్రైస్తవుడు అంటే, ఈయన ప్రవర్తనను చూసినప్పుడు ఎవరు కనబడుతున్నారంటే, ఈయన ఖచ్చితంగా ఎవరిని అనుసరిస్తున్నాడని తెలుస్తున్నాడు. సత్యం ఎవరు? యేసుక్రీస్తు వారే. దేవుని స్తోత్రం కలుగును గాక. నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం ఏంటి? వాక్యం. వాక్యానికి వేరైనది ఏది కూడా ఈయనలో కనబట్ల. వాక్యానుసారమైనటువంటి జీవితం కనబడుతోంది. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? ఈయన ఏమనుసరించి నడుచుకుంటున్నారంట? సత్యం అనుసరించి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పన, సత్యము అనుసరించి నడుచుకుంటున్నాము లేదో. సరే రండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరిని ఒకడు పురికొల్పవల్లని ఆలోచింతుము. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. కానీ చాలండి, తర్వాత చదువుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, సత్యం అనుసరించేవారు ఏం చేస్తారంటే సమాజంగా కూడుకుంటారు. మీ పక్కన వాళ్ళని చెప్పడం మాట, ఎక్కడ కూడుకుంటారు? అవునండి, మేము కూడా సమాజంగా కూడుకుంటున్నామండి. ఎక్కడ? వాళ్ళ ఇంట్లో, వీళ్ళింట్లో. మేము కూడా సమాజంగా కూడుకుంటున్నామండి. ఎక్కడ? ఒక గుంపుగా. ఇంకెక్కడ? వ్యతిరేకమైన మాటలు పలకడానికి, వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన చేయడానికి, ఎదురాడడానికి, ఏమండి, దేవునికి విరుద్ధంగా పలకడానికి, వ్యర్థమైన స్థలాల్లో, ఉండకూడని స్థలాల్లో సమాజంగా కూడుకోవడం అంటే అది కాదు. ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ప్రభువు వచ్చు దినం బహు సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. ఆ సమీపంగా ఉన్న దినముకు దగ్గరగా ఉందని ఎరిగి మనం మరింతగా ఏం చేయాలంటే సమాజంగా, అంటే మందిరముగా. దేవుని స్తోత్రం చెప్దామా? 365 రోజులు ఉదయకాలం ఏం జరుగుద్దంటే వేకుజాము ప్రార్థనలు జరుగుతాయి మన మందిరంలో. దీన్ని ఎక్కువ ప్రకటన చేయము. కానీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిరోజు ఉదయం ఇక్కడికి రమ్మని నేను చెప్పట్లేదు. కానీ అవకాశం ఉన్న వాళ్ళు రావచ్చు, ప్రార్థన చేయొచ్చు. అంత మాత్రమే కాదు, నీకున్నటువంటి ఈ సంవత్సరంలో నేను ఒక్క పునరుద్ధాన ఆదివారం కూడా మానలేదు అనే సాక్ష్యం మరి ఎంతమందికి ఉందిగో నాకు తెలియదు. నన్ను చాలామంది పిలుస్తూ ఉంటారు. మా తోటి బైబిల్ ట్రైనింగ్స్లో మేము అందరం సేవకులుగా ఉన్నవాళ్ళు ఎక్కువగా సండేస్ పిలుస్తారు. నేను ఒకటే చెప్పాను, నా చర్చ్కి నేను కమిట్ అయి ఉంటాను, సండేస్ నేను రాను అని చెప్పి ఎన్నోసార్లు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, కమిట్మెంట్ ఉండాలి.
దేవుని సన్నిధి కొరకు, దేవుని మందిరం కొరకు, ఆరాధనల కొరకు కొంతమంది ఇలాంటి తీర్మానాలు తీసుకుంటారు. మా అబ్బాయి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడ కనబడతానంటే మందిరంలోనే ఉంటాను. లేకపోతే నా కుమార్తె అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎక్కడున్నానంటే మందిరంలోనే కనబడతాను, ప్రార్థనలో ఉంటాను. మరి కమిట్మెంట్స్ ఏమయ్యాయి? ఏమండి, ఒడంబడిక చేసుకుంటాం, తీర్మానం చేసుకుంటాం. మనం ఎవరి దగ్గర అబద్ధిక్కులుగా ఉంటాం? ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట, నువ్వు సమాజంగా ఎక్కడ కూరుకోవాలి తెలుసా? దేవుని సన్నిధిలో. ఎందుకు అంటే ఆ దినం బహు సమీపంగా ఉంది. వార్తలు వింటా ఉంటే నైజీరియా దేశంలో క్రైస్తవులను ఊచకోతగా వస్తున్నారు. మన రాష్ట్రాల్లో కూడా, మన యొక్క దేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో మరి ఆయన దినం సమీపంగా ఉంది అని తెలిసి నీవు ఇంట్లో ఏంటి చెప్పండి, అవసరమైతే నేను ఒక్కొక్కరు అప్పుడప్పుడు నన్ను సలహాలు అడుగుతూ ఉంటారు. ఏమనంటే, ఈ ప్రభు వల్ల ఆదివారం మిస్ అవుతున్నామండి అంటే నేను వారికి ఏమైనా సలహా ఇస్తానంటే, ఓ పని చేయండి, మనకు చాలా ఆరాధనలు ఉన్నాయి కదా, దేనో ఒక దానికి వచ్చేసేయండి అని చెప్పినప్పుడు అవసరమైతే ప్రభు బలను మానేసుకుంటారు. కానీ ఆరాధనలు కనిపించిన వారు ఉన్నారు. ఎందుకంటే వారు సేఫ్టీ, కంఫర్ట్ కోరుకుంటారు. వారు అనుకున్న టైంలోనే, వారు కోరుకున్నప్పుడే వారు తీసుకోవాలి. లేకపోతే అవసరమైతే దానికోసం ఏం త్యాగం ఉండదు వారి జీవితాల్లో. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నా తెలుసా? సత్యమును అనుసరించడం అంటే ఏంటి అంటే, అక్కడ రాయబడిన చూడండి, మన సత్యము గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా, అంటే మనకు వాక్యం తెలిసి ఎలా ఉండాలో తెలిసి బుద్ధిపూర్వకంగా మనంతగా మనం ఒకవేళ దేవునికి విరుద్ధంగా చేస్తే ఒకరోజు ఎక్కడ నిలబడతామంట? శిక్షలో ఉంటామంట, తీర్పులో. దేవుడు మనని తీర్పు నుండి తప్పించడానికి ఎన్నిక చేశాడే కానీ తీర్పులో ఉండి నశించిపోవడానికి కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మళ్ళీ మనం వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఇక్కడ గమనిస్తే ఈయనకున్నటువంటి మరొక సాక్ష్యం ఏం చెప్పండి? సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం. త్వరగా 2వ పత్రిక 7వ అధ్యాయము మొదటి వచనం చదువుదామా? ప్రియులారా, మనకు ఈ వాగ్దానాలు ఉన్నవి గనక దేవుని భయముతోను పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుతూ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనలను ఏం చేసుకోవాలంట? పవిత్రులుగా చేసుకుందాము. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ రాయబడిన వాక్యాన్ని మనం చూస్తే మనకేముంది? నీ పక్కన ఉన్నప్పుడు మనకేమున్నాయి? నీకు వాగ్దానాలు ఉన్నాయా లేదా? వాగ్దానాలు ఉన్నాయి నమ్మితే నీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పు. మనకేముంది చెప్పండి? వాగ్దానం ఉంది. మనకు వాగ్దానం ఇచ్చింది మనుషులు కాదు. మనుషులు వాగ్దానం ఇచ్చారనుకోండి, ఈరోజు ఒకలాగా ఉంటారు, రేపు ఒకలాగా ఉంటారు. ఇప్పుడు అధికారులు కొన్నిసార్లు, ఎందుకంటే మేము ఉన్నాం, మీరేముంది, మీ వెనక మేము ఉంటాం అంటారు. కానీ ఎప్పుడు దాకా ఉంటారు? మన అవసరత ఉన్నంత వరకు ఉంటారు. మనం ఏదైనా చేస్తుంది అధికారులను ఆధారం చేసుకొని కాదు. ఎవరిని బట్టి? మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన ఏమై ఉన్నాడంట? నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. మరి ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు ఎలా బ్రతకాలంట? దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనం ఏం చేసుకోవాలంట? పవిత్రులుగా చేసుకోవాలంట. ఇక్కడ కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, ఒకటి, ఏ భయం ఉండాలి? దేవుని భయం ఉండాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న వారు ఎలా ఉంటారో చెబుతూ ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటో తెలుసా? మొట్టమొదటిగా మనకి ఏముండాలి? దేవుని భయం. నేను ఒక మాట అడుగుతాను. నేను అంటే ఒక చిన్న వ్లాగ్ చూస్తూ, ఈ విదేశాలకు వెళ్ళేవారు వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా, ఒక ట్రావెలర్ది చిన్న క్లిప్ చూసా. దాంట్లో జపాన్ దేశంలో ఒక పల్లెటూరు. ఈ జపాన్ దేశంలో పల్లెటూరు అండి, మళ్ళీ పల్లెటూరు మనకులాగా పల్లెటూరుగా ఉండదు. అక్కడ పల్లెటూరు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలాంటి పల్లెటూరులో సిగ్నల్ లైట్స్ పడ్డాయి. సిగ్నల్ లైట్స్ పడితే ఈ వ్లాగర్ చూపిస్తున్నాడు, ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో చూపిస్తున్నారు. సిగ్నల్ లైట్ దగ్గర ఏ ట్రాఫిక్ లేదు, అంటే హెవీ ట్రాఫిక్ కానీ ఏమి లేదు. అయినా సిగ్నల్ లైట్స్ పడ్డాయి. ఈ సిగ్నల్ లైట్స్ పడినప్పుడు విచిత్రం ఏంటో తెలుసా?
ఇద్దరు వచ్చినా, 2 కార్లు వచ్చినా, ఒక కారు వచ్చినా, ఈవెన్ సైకిల్స్ వచ్చినా, ఈవెన్ స్కూటర్స్ వచ్చినా ఎవ్వరు లేరు అక్కడ, ఏ పోలీసు లేరు. సిగ్నల్స్ దగ్గర ఆగి సిగ్నల్ లైట్ పడిన తర్వాత వెళ్తున్నారు. నేను ఒక మాట అడగనా, అదే స్థానంలో మనం ఉంటే మన దేశం అభివృద్ధి చెందాలి, మన దేశాన్ని మనం ప్రేమిస్తున్నాం, కానీ ఆ దేశాలు అంత అభివృద్ధి చెందడానికి అదొక వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే వారు కమిట్మెంట్, వారు కలిగి ఉన్నటువంటి ఆ సిస్టమ్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అక్కడ చూడండి, అదే స్థానంలో మనం అంటే పోలీస్ చూస్తున్నాడా లేదని కూడా ఎదురు వెళ్తాం మనం. ఏమండి, గమనిస్తున్నాడా లేదని కూడా ఎదురు వెళ్తాం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది చిన్న ఉదాహరణ మాత్రమే. ఇక్కడ వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే నీవు భయపడాల్సింది మనుష్యుడికా దేవునికా? చెప్పండి. ఏదైనా చేస్తున్నామంటే మనుషుల ముందు ఒకలాగా, సేవకుల ముందు ఒకలాగా, కుటుంబం ముందు ఒకలాగా, అందరిలో ఉన్నప్పుడు ఒకలాగా, కానీ బయట నువ్వు ఇంకొకలాగా ఉన్నావు అనుకో, నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివేనా? ఇక్కడ ఉన్నప్పుడు నీ మాటల తీరు, నీ ప్రవర్తన తీరు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా. ఎందుకో తెలుసా, చాలాసార్లు కొంతమంది వెనకబడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఉదాహరణకి యవనస్తులే, అంటే మన యవనస్తులని నేను చెప్పను, ఈ యవనస్తులు వెనకబడిపోవడానికి వాళ్ళు చూపించే ఎవరో ఒక వ్యక్తి ఉంటారు, ఎవరో ఒక పెద్ద ఉంటారు, ఎవరో ఒక నాయకుడు ఉంటారు, ఎవరో ఒక సేవకుడు ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక క్రైస్తవ ఒక సింగర్ ఉన్నాడు. ఆయన జుట్టు ఎలా ఉంటుందో తెలుసా? కర్లింగ్ 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 కర్లింగ్, చెవులు కనపడవు. ఒక సాయిబాబా ఎంత జుట్టు ఉంటుందో అంత, ఒకప్పుడు ఉండేవారు కదా, ఆయన చనిపోయారు కదా, ఆయన జుట్టు ఎంత ఉంటుందో అంత ఉంటుంది. ఈయన క్రైస్తవ సింగర్. ఇప్పుడు యూత్ ఎవరిని ఫోకస్లో పెడతారు చెప్పండి? ఎవరిని మాదిరిగా పెట్టుకుంటారు? అంటే మన వాళ్ళు అలా ఉంటారని నేను చెప్పట్లేదు. దాని కింద కామెంట్స్ ఉన్నాయి, మంచి పాట పాడుతున్నాడు, పాత పాట పాడుతున్నాడు, కానీ కింద కామెంట్స్ ఏమైనా ఉన్నాయో తెలుసా? కామెంట్స్లో ముందు నీ జుట్టు సరి చేసుకో, ముందు నీ రూపము సరిగ్గా లేదు, ఇయే కామెంట్స్. ఇప్పుడు చెప్పండి, పాట ఎంతో మాధుర్యంగా ఉంది, పాట యొక్క ప్రభావం పనిచేస్తుందంటారా? ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నామంటే, దేవుని భయం ఉన్నవారు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉండరు. యోసేపు ఎవరికి భయపడ్డాడో తెలుసా? దేవునికి భయపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ రాయబడి ఉంది, దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేయాలంట? సంపూర్తి. అంటే ఒకసారి నేను పరిశుద్ధంగా ఉన్నాను, తర్వాత మాట్లాడేస్తున్నాను, అబద్ధాలు చెప్పేస్తున్నాను, ఇతరుల మీద తోసేస్తున్నాను, వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నాను. ఒకప్పుడు పరిశుద్ధున్నే, అలా ఉండడానికి వీల్లేదు. ఆత్మలో వర్ధిల్లేవారు ఎలా ఉంటారో తెలుసా? పరిశుద్ధతను ఏం చేస్తారంట? సంపూర్తి చేసుకుంటారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దాని కొరకు ఏం చేయాలి? అనుదినము సాధన చేయాలి. పరిశుద్ధత కొరకు అనుదినము సాధన చేయాలి. పరిశుద్ధతను సంపాదించడం కొరకు అనుదినము సాధన చేయాలి. నాడున్నవాడు నేడెందుకు ఉండలేకపోతున్నావు? ఎదగాల్సినటువంటి నీవు, వర్ధిల్లాల్సినటువంటి నీవు ఎందుకు వెనకబడిపోతున్నావు? ఆలోచన చేస్తే రండి, ఇక్కడ వాక్యాన్ని మనం చూసినప్పుడు ఇంకేముంది అక్కడ? శరీరమునకు ఆత్మనకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకోను. ఒక మాట అడగనా, శరీరానికి ఉన్న కల్మషం ఎలా శుద్ధి చేసుకోవచ్చో చెప్పండి. రోజు ఏం చేస్తాం? నిన్న రాత్రి మన వాళ్ళు రాత్రి 12 వరకు ఇసుకతో ఆ భోజనం చేయడం కూడా రాత్రి చేశారు. అప్పుడు ఏం చేశారు? ఆ ఇసుకతో వెళ్ళి పడుకున్నారు అంటారా? ఏం చేశారు? వెంటనే అంతరాత్రి అయినా ఏం చేయాలి? స్నానం చేయాలి. ఎందుకంటే స్నానం చేయకపోతే నిద్ర పట్టుద్దా? నిద్ర పట్టదు. మరి శరీరానికి ఉన్న కల్మషాన్ని మనం కడిగేస్తాం. నా ప్రశ్న ఏంటంటే, ఆత్మకున్న కల్మషాన్ని ఎలా కడుగుతాం? ఎలా కడుగుతాం? ఇద్దరు వ్యక్తులు లేదా ఒక చిన్న భేదాభిప్రాయం ఉందనుకోండి. ఒకసారి డాక్టర్ విజయ్ గారు వచ్చినప్పుడు వాక్యం చెప్తూ ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఉందనుకోండి. మూడో వ్యక్తి వచ్చి ఏం జల్లాలంట వారిద్దరి మధ్యలో?
నీళ్లు జల్లాలి. ఆ మంట మధ్యలో ఏం జల్లాలి? నీళ్లు జల్లాలి. కానీ ఏం జల్లుతారు? పెట్రోల్. అవును, అలా అన్నారా, ఇలాగన్నారా, అసలు అలా అంటావేంటి? వాళ్ళకి మీరంటే పెద్ద గుర్తింపు లేదు, వాళ్ళే వీళ్ళే అని అనుకొని ఎన్నిసార్లు మనం పెట్రోల్ జల్లి ఉంటాం చెప్పండి. మన శరీరాలను కాపాడుకుంటున్నాం, కడుక్కుంటున్నాం. మన హృదయాన్ని ఎలా కడుక్కోవాలి? సమాధానపరచాలి, కల్మషాన్ని తొలగించుకోవాలి. చాలామంది బలహీనులు, రోగస్తులు ఎందుకు అవుతున్నారు తెలుసా? వారిలో ఉన్నటువంటి కల్మషం ఇంకా తొలగించుకోలేకపోతున్నారు. మనము ప్రభువే ఒక మాదిరి. ప్రభు అందరినీ ప్రేమించాడు, అప్పగించేవాడిని చివరి వరకు కూడా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సరే, మనం గాయ దగ్గరకు వద్దాం, సమయం దాటిపోతుంది. ఇందాక చదువుకున్నటువంటి గాయకి చెప్పండి, ఏ క్రైస్తవుడినా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నాడు గనక సహోదరుల్లో వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. నీ పక్కన వాళ్ళు చెప్పండి, నీ సాక్ష్యం ఎవరు చెప్పాలి? నీ సాక్ష్యం ఎవరు చెప్పాలండి? ఒక్క మాట అడగనా, నీ సాక్ష్యం నీ ఎదుట వారి దగ్గర ఎలా ఉంది చెప్పండి? నమ్మకంగానే ఉందా? నీ వెనక వేరే విషయాలు మాట్లాడుకుంటున్నారంటే నీ సాక్ష్యం ఏదో లోపం ఉంది. నీ సాక్ష్యం దేవుని ఎదుట నమ్మకంగా ఉండాలి, సంఘం ఎదుట కూడా నమ్మకం. ఆ అబ్బాయి ఆయనకి ఏదన్నా చెప్పాలంటే చాలా భయం, ఎందుకంటే అతను ఇలాంటి వాటికి ఇష్టపడరు. ఏమండి, ఆయన ఇక్కడ బాగానే మంచిగా పాటలు పాడుతున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, కానీ అతని ప్రవర్తన ఏం బాగాలేదు. అన్న వాక్యం చెప్తాడు, కానీ ఆయన ఇంకో దగ్గర నేను చూశాను. నేటి దినాల్లో చాలామంది సాక్ష్యం పాడైపోతుంది, కానీ గాయ సాక్ష్యం పాడవుతుందా? ఎలా ఉందో చూడండి. ఆ 4వ వచనం చదివితే, నా పిల్లలు సత్యము అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈయన సాక్ష్యం దినదినాభివృద్ధి చెందుతుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ గాయ గురించి చెప్పాలంటే సమయం చాలదు కనుక 6వ వచనం కూడా చూద్దాం. చూడండి, వారు 6వ వచనం, వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట ఏం చేస్తున్నారు? సాక్ష్యం. సాక్ష్యం క్రైస్తవుడికి ఏముండాలి? సాక్ష్యం. క్రైస్తవుడికి ఏముండాలి అంటే సాక్ష్యం ఉండాలి. నేను ఒక మాట అడగనా, వడ్డీలకు తెప్పడం కూడా మీ సాక్ష్యాన్ని పాడు చేయడమే. అప్పులు ఎగ్గొట్టడం కూడా మీ సాక్ష్యాన్ని పాడు చేయడమే. మన సాక్ష్యాన్ని పాడు చేసే ఏంటో ప్రాక్టికల్గా ఆలోచన చేస్తే, ప్రభు బల్లలో పాలు పొందుతూ మందు కొట్టడం కూడా నీ సాక్ష్యానికి దెబ్బే. బూతులు మాట్లాడడం కూడా నీ సాక్ష్యానికి. ఇవన్నీ జస్ట్ ప్రాక్టికల్ విషయాలు నేను చెప్తున్నాను. కానీ వాక్యం చెప్తున్న మాట, నీ సాక్ష్యం గురించి ప్రతి వారు సంఘం నేను సాక్ష్యం ఇస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తమవుతే ఇంకా లోతైన విషయాలు గాయ గురించి నేర్చుకుంది, మిగతా వాళ్ళ గురించి కూడా నేర్చుకోవాలి కదా. రండి, త్వరగా సమయం చాలిపోతుంది కనుక 9వ వచనంకి వెళ్ళిపోదాం. 9 నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుట లేదు. ఈ దియోత్రెఫే గురించి పాజిటివ్ వర్డ్ లేదు. ఏ వర్డ్ ఉందో తెలుసా? నెగిటివ్ వర్డ్ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మొదటి గాయకి చెప్పండి, ఏ క్రైస్తవుడైనా అభినందించదగిన క్రైస్తవుడు లేదా సాక్ష్యం కలిగిన క్రైస్తవుడు ఒకడైతే, రెండోవాడు ఈయన పేరేంటి చెప్పండి? దియోత్రెఫే. అందరూ చెప్పండి, ఈయన పేరేంటి? దియోత్రెఫే. ఈయన ఏ క్రైస్తవుడో తెలుసా? ఈయనంట అహంకార క్రైస్తవుడు అంట. ఏ క్రైస్తవుడు చెప్పండి? ఏ క్రైస్తవుడు? ఎలా వచ్చింది ఈ మాట అంటే, ఈ క్రైస్తవుడు ఎలాంటి వాడంటే ప్రధానత్వం కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంట? ప్రధానత్వం అంటే గొప్పతనాన్ని కోరుకుంటున్నాడు. ఎంతసేపు కూడా ప్రైజింగ్ కోరుకుంటున్నాడు, నా గురించి చెప్పాలనుకుంటున్నాడు, ఆధిపత్యం కోరుకుంటున్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఆధిపత్యం కోరుకుంటారు.
ఆధిపత్యం కోరుకున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారంటే యేసు ప్రభు వారు ఉన్నప్పుడు కూడా శిష్యుల్లో కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నాను. ప్రభు ఏమన్నాడు? ప్రభు ఆధిపత్యాన్ని కోరుకోలేదు. ప్రభు ఏం కోరుకున్నాడు చెప్పండి. రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మొదటి వచనం. ఆ కాలంలో శిష్యులు యేసునద్దకు వచ్చి నేను చదువుతాను. పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలవబెట్టి ఇట్లా, నేను మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మీ పక్కన చెప్పండి, ఎవరు గొప్పవాడు? తగ్గించుకున్నవాడు గొప్పవాడు అని చెప్పండి. తగ్గించుకోకపోతే ఎవరు పక్కన ఉన్న వాళ్ళు చెప్పలేరు మీరు. ఏమండి, బ్రదర్స్ అయితే అసలు పక్కన వాళ్ళు చెప్పట్లేదు. ఎవరు గొప్పవాడు అండి? దేవుని దృష్టిలో ఎవరు గొప్పవాడు? ఆర్భాటాలు చేసేవారు కాదు, హడావుడి చేసేవాళ్ళు కాదు. మనం ఏం చేస్తాం? హడావుడి చేస్తాం, ఆర్భాటాలు చేస్తాం, నా గురించి చెప్పాలనుకుంటాం, గొప్ప చేసుకుంటాం. మనం నడిచే నడక కూడా ఎలా ఉంటుంది చెప్పండి. దేవుని వాక్యం చెప్తున్న మాట, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అవుతే కానీ, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే వారు కానీ పరలోక రాజ్యంలో మీరు ఏం కాలేరంట? గొప్పవాడు కాలేరు. ఇప్పుడు ఈ దియోత్రెఫే ఏం కోరుకుంటున్నాడు? ఆయన ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడంట. చూడండి, ఒక వ్యక్తి జీవితం ఈ పరిశుద్ధ గ్రంథం ప్రభు రాకడ వచ్చేంత వరకు, ప్రకటించబడుతున్నంత వరకు ఒక వ్యక్తి యొక్క స్టాండర్డ్ని ఎలా పరిచయం చేస్తుంది? గాయి గురించి పరిచయం చేసినప్పుడు ప్రియుడా అని పిలిచిన పిలిపే ఒక వ్యక్తిని ఇంకోలాగా ఎలా పరిచయం చేస్తుంది చెప్పండి? ఒక అహంకార క్రైస్తవుడిగా. ఎందుకో తెలుసా? చాలామందికి మంచి స్వరాలు ఉంటాయి, మంచి పాటలు ఉంటాయి, మంచి ప్రార్థన ఉంటుంది, మంచి హావభావాలు ఉంటాయి, మంచి ప్రదర్శన కూడా ఉంటుంది. కానీ లైఫ్లో ఏముండదంటే సాక్ష్యం ఉండదు. నీ సాక్ష్యం ఎలా కనబడుతుంది? నీ క్రియలే చెప్తాయి. క్రియలు లేని విశ్వాసం మృతం. నీ ప్రభావం ఎప్పుడు అంటే, ఇప్పుడు చూడండి, సింగర్స్ ఉంటారు, క్రిస్టియన్ సింగర్స్, సినిమాలో పాటలు పాడిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్స్ని కూడా పిలిచి మీటింగ్స్ పెట్టించి మంచి మంచి పాటలు పాడిస్తారు, ఆల్బమ్స్ చేపిస్తారు, క్యాసెట్స్ చేపిస్తారు. నేను దాన్ని తప్పు పట్టట్లేదు, ఎందుకంటే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చాలా పాటలు పాడారు. ఇప్పుడు నాకు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్నో ఆల్బమ్స్ ఉన్నాయి అంటే నేను ఆయన తప్పు పట్టట్లేదు, కానీ నా ప్రశ్న ఏంటంటే, వాక్యానుసారంగా ఆయన పరలోకానికి వెళ్ళుంటారా? చెప్పండి, వెళ్ళుంటారా? ఎందుకంటే రక్షణ అనుభవం లేదు. పాటలు మంచి పాటలే, మంచి స్వరాలే, స్టేజ్ అపీరెన్సే, కానీ క్రియ లేకపోతే, ప్రవర్తన లేకపోతే, నీ పని లేకపోతే, నీ పరిచర్య లేకపోతే, నీ సాక్ష్యం లేకపోతే దేవుని దృష్టిలో వారు అహంకార క్రైస్తవుడు. అక్కడ చూస్తే చూడండి 10వ వచనంలో, వారు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు. వీళ్ళు అహంకార క్రైస్తవులకు ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, మొదటి లక్షణం వారు ఆధిపత్యాన్ని కోరుకుంటారు, తగ్గించుకోరు, తగ్గింపుగా ఉండడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు చిన్నలు చెప్పింది మనం తీసుకోవాలి, అంత నాదే అనుకోకూడదు. కొన్నిసార్లు పెద్దల మాట తీసుకోవాలి, చిన్నలు కూడా మీరేంటి నాకు చెప్పేదని అనుకోకూడదు. మనం తగ్గించుకోవాలి. ఎవరైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతారు. ఇక్కడ వాక్యం చూస్తే ఇక్కడ చూడండి, అక్కడ రాయబడిన మాట, వారంట చెడ్డ మాటలు పలుకుతారంట. నేను ఒక మాట అడగనా? ఈరోజు ప్రభల్లో పాలు పొందుతున్న నీవు, నేను ఇంతవరకు ఒక్క వ్యక్తి గురించి కూడా పోయిన నెలలో అస్సలు మాట్లాడలేదు అనగలిగిన ధైర్యం నీకు ఉందా? ఒక్క విషయం కూడా నెగిటివ్ విషయం నేను చెప్పలేదు. మా గ్యాదరింగ్స్లో, మేము ఉన్న స్థలాల్లో మేము ఎప్పుడు కూడా ఎవరి గురించి మాట్లాడలేదు
నేను మాట్లాడకనా, మీరు నేనేం మాట్లాడలేదండి అనొచ్చు. కానీ దావీదు అంటాడు, కేవలం నీ ఎదుటే నేను దోషిగా ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ప్రియ సంగమా, ఆయన దగ్గరకు రాబోతున్నాం, ఆయన శరీరంలో పాలుపొందులు పొందబోతున్నాం, ఆయన రక్తంలో పాలుపొందులు పొందబోతున్నాం. ఏ క్రైస్తవుడిగా పాలుపొందులు పొందబోతున్నాం? సాక్ష్యం కలిగిన వారుగానా, లేదా అహంకారం కలిగిన వారుగానా? అహంకారం అంటే ఏంటో తెలుసా? వాక్యం విని కూడా, ఇందాకే చదివాం కదా, వాక్యం విని కూడా వాక్యానుసారంగా నడుచుకోకపోవడమే. ఈ వ్యక్తి అంట మా గురించి ఏం చేస్తున్నారు? చెడ్డ మాటలు వదరచు, అది చాలదన్నట్టు సహోదరులు తను చేర్చుకొనక వాడిని చేర్చుకున్న మనసు కలిగే వాడిని కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఆటంకపరుస్తున్నారంట. తెలుసా వినండి, ఆ దినం జరుగుతుంది ఏంటో తెలుసా? వీళ్ళు సంఘంలో కలవరు, పరిశుద్ధమైనటువంటి వాతావరణంలో ఉండరు, ప్రార్థనలో కనపడరు, ఉపవాస దినాల్లో కనపడరు, ఇంకా వేరే గ్యాదరింగ్స్ ఉంటాయి వీళ్ళకి. ఈ గ్యాదరింగ్స్ ఏంటో తెలుసా? సంఘంలో ఎవరైతే దగ్గరగా ఉండి పరిచర్లో ఉండి అన్నిట్లో అందుబాటులో ఉన్న వాళ్ళని కూడా ఏం చేస్తారంట? చెడగొడతారంట. అట్టి వారికి ఏముంది? శిక్ష ఉంది. ఇది నా మాట కాదు, అక్కడ అంటున్నాడు వదరు మాటలు. ఏం చేస్తున్నాడంట? అందుకే అక్కడ రాయబడింది చూడండి, అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసుకున్నాను. ఒక్క మాట అడుగుతున్నాను, ఈరోజు ఏదో చెప్పేశాంలే, ఆపేశాంలే, చెదరగొట్టేశాంలే అని మనం అనుకోవచ్చు. చూసావా, వాడు ఎదుగుతుంటే వాడిని ఆపేశాంలే అని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు అంటే ఏం చేస్తాడంట? దాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఒక్క మాట అడుగుతున్నాను, నిన్ను దేవుడు సాక్షిగా జ్ఞాపకం చేసుకోవాలా, లేకపోతే సంఘానికి విరుద్ధమైన వ్యక్తిగా జ్ఞాపకం చేసుకోవాలా? ఇది మీకు ముందే ఉంది చాయిస్. ఎందుకు ఈ మాట దేవుడు మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ సంఘానికి పరిచర్యకి ఎవరైనా విరుద్ధంగా పనిచేస్తుంటే దేవుడు ఇస్తున్నటువంటి ఒక వార్నింగ్, హెచ్చరికది. ఏంటా హెచ్చరిక అంటే? నువ్వు ఎవరికి ఎదురుగా ఉన్నావు తెలుసా? ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు తెలుసా? ఈరోజు నువ్వు అనుకోవచ్చు సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడేస్తున్నా, పలానా సహోదరుడికి పలానా సహోదరికి అని. కానీ దేవుడు అది జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఒక క్రైస్తవుడు సాక్ష్యం కలిగిన క్రైస్తవుడు, అభినందించదగిన క్రైస్తవుడు. రెండవ క్రైస్తవుడు చెప్పండి, ఏమండి? అహంకార క్రైస్తవుడు. అహంకారంలో భాగంగా ఒకటేమో ఏం కోరుకుంటున్నాడంట? ఆధిక్యాన్ని కోరుకుంటున్నాడు. రెండోదంట సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చెడ్డ మాటలు పలుకుతున్నాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా దేవుని చిత్తమొత్తే తర్వాత నేర్చుకుందాం. మూడో క్రైస్తవుడి దగ్గరికి వచ్చేద్దాం. మూడో క్రైస్తవుడు ఎవరు అంటే, రండి 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. దెమేత్రియు. ఆగండి, ఈయన పేరేంటి? దేమేత్రియు. చెప్పండి, ఏం పేరు? ముగ్గురు చూసాం. మొదటి పేరు ఏంటి? గాయి. మళ్ళీ కింద చూస్తున్నారు. మొదటి పేరేంటి? గాయి. రెండవ పేరు దియోత్రిఫే. మూడవ పేరు దేమేత్రియు. మొదటి వ్యక్తి ఎవరు? అభినందించదగిన క్రైస్తవుడు, సాక్ష్యం కలిగిన క్రైస్తవుడు. రెండవ క్రైస్తవుడు ఎవరు? అహంకార క్రైస్తవుడు, చెడ్డ మాటలు పలికేవాడు, విరుద్ధంగా పనిచేసేవాడు. మూడవ క్రైస్తవుడు ఎవరంటే దేమేత్రియు. ఈయన ఎలా ఉన్నాడు అంటే, చూడండి 11వ వచనంలో, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొంచు మేలు చేయవాడైనా. దేవుని స్తోత్రం చెప్దామా? ఏ కార్యాలను ఆశిస్తున్నాడండి ఈయన? మంచి కార్యాలు. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏ కార్యాలు చేయాలి మనం? ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? నువ్వు ఇక్కడ చేసే పని పాస్టర్ గారు చూడకపోవచ్చు. మొన్న ఒక రోజు అంతా నేను లేను, కాన్ఫరెన్స్కి వెళ్ళా. ఆ రోజు ఇక్కడ ఉన్న సహోదరులకు నేను చెప్పిన మాట ఏంటంటే, దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, అక్కడ ఫోన్ ఎత్తడానికి అవకాశం లేదు, దయచేసి నాకు ఫోన్ చేయొద్దు, మీకు ఏదైతే చేయాలనుకుంటారో అదే చేయండి, మీకు అప్పగిచ్చి వెళ్తున్నా, నేను మాత్రం మీకు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉంటాను ఒకరోజు చెప్పి వెళ్ళా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మంచి కార్యము, ఆ రోజు నువ్వు చేసిన మంచి కార్యం ఏదైనా మీ పాస్టర్ గారు చూడలేదండి, కానీ ఎవరు చూశారు? చూస్తాడా? చూస్తాడు.
దేవుడు చూస్తున్నాడు. మన ప్రతిఫలం ఎప్పుడు కూడా మనుషుల దగ్గర కాదు, ఎవరి దగ్గర? దేవుని దగ్గర, దేవుని దగ్గర. సరే, ఇంకేముంది ఈయన దగ్గర అంటే 12వ వచనంలో, అందరి వలనను సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుతున్నాం, మా సాక్ష్యం సత్యమైనదని నీ వెరుగుదు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఈయన గురించి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారో చెప్పండి. ఈయన మంచి క్రైస్తవుడు, స్థిరమైన క్రైస్తవుడు, నమ్మకమైన క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే ఈయన గురించి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఒకటి చూడండి, నేను చదువుతున్నాను. సత్యం వల్ల మంచి సాక్ష్యం పొందాడు. అంటే ఎవరి వల్ల? వాక్యం వల్ల. అంటే ఎవరు? దేవుడే. సాక్ష్యం దేవుని వల్ల సాక్ష్యం పొందాడు. రెండవది, అందరి వల్ల సాక్ష్యం పొందాడు. ఎవరి వల్ల? అబ్బో ఈయన బాబో, ఈయన రాపోతే బాగుండు బాబు, ఉండపోతే బాగుండు బాబు, ఈయన ఎందుకు బాబు అని అనుకుంటామా? లేదా అన్న, ఆ అక్క, ఆ అమ్మ, ఆ చెల్లె, ఆ తమ్ముడా, మనం ఏమంటాం? నేను ఎలా అంటానో నాకే తెలియదు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో నాకే తెలియదు, నా ముందు ఎవరైనా మాట్లాడగలరా అని నువ్వు అనుకుంటే దేవుడు నవ్వుకుంటాడు. అసలు అలాంటిది మంచి కార్యమే కాదు. నీవు అనుకోవాల్సింది ఏంటంటే, నువ్వు అందరి ముందు మంచి సాక్ష్యం. మొదట దేవుని వల్ల సాక్ష్యం, రెండవది సత్యం వల్ల సాక్ష్యం, మూడవది అందరి వల్ల సాక్ష్యం, తర్వాత చివర మేము కూడా. అంటే ఎవరో తెలుసా? సేవకులు. నేను మాట్లాడుకున్నా, మీ సేవకుడికి, మీ సేవకురాలకి ఏదైనా అవసరం ఉంది అంటే, ధనము కాదు నా ఉద్దేశం, పరిచర్లో వీలైతే బాగుంటుంది అని వెంటనే పిలుపు పొందే స్థానంలో నీవు ఉన్నావా? ఏ రోజైనా నేను ఖాళీగా ఉన్నాను, అమ్మగారు అన్నా నన్ను పిలవండి, పరిచర్కి ఎక్కడికి వెళ్దామా, సువార్తకి వెళ్దామా, గృహదర్శనాలకు వెళ్దామా, లేదా మందిరం దగ్గర పని ఉందా అని వెంటనే నీవు సాక్ష్యం చెప్పగలిగినట్లుగా నీ జీవితం ఉందా? లేకపోతే నీ సేవకుడు నిన్ను కంప్లీట్గా నమ్మగలిగిన సాక్ష్యం ఉందా? ఇక్కడ మనం చదువుకున్నాం, దేమేత్రి ఆయన ఎలా ఉన్నాడంట? దేవుని వలన సాక్ష్యం, సంఘంలో సాక్ష్యం, సేవకులో సాక్ష్యం. చూడండి, ఆలోచన. ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుతున్న నీవు ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? 4వ వ్యక్తి, నేను చూడండి 13వ వచనం. అనేక సంగతులు నీకు రాయవలసి ఉన్నది కానీ సిరాతోను కలముతో నీకు రాయ నాకు ఇష్టం లేదు. శీఘ్రముగా నిన్ను చూడ నిరీక్షించుతున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదము, నీకు సమాధానం కలుగునుగాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్తున్నారు. నీ వద్ద నా స్నేహితులు కూడా పేరు పేరు వరుసలకు వందనములు చెబుతున్నారు. ఈయన ఎవరు అంటే శ్రద్ధ గల క్రైస్తవుడు. మీ పక్కన చెప్పండి, ఏ క్రైస్తవుడు? ఈయనకున్న శ్రద్ధ ఏంటో చెప్పండి. ఈరోజు ఫలానా దాంట్లో నేను ఇన్వెస్ట్ చేశాను, ఎంత పెరిగిందో, రేపు బంగారం ఎంత పెరుగుద్దో, లేకపోతే నేను కొన్న స్థలానికి రేట్ ఎంత వచ్చుద్దో, లేకపోతే ఏ స్థలంలో ఏం కొంటే ఎంత బాగుంటుందో, ఇదా నీ శ్రద్ధ? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? 4వ వ్యక్తి యోహాను. ఈ పత్రిక రాసిన వ్యక్తి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఏమంటున్నాడంటే, నిన్ను చూడాలని ఉంది, నీ కొరకు నీతో మాట్లాడాలని ఉంది. ఇంకేమంటున్నాడంటే, మన స్నేహితులతో మనం అందరం కలిసి వందనాలు చెప్పుకుందాం. చూడండి, ఇది ఆత్మీయ వాతావరణం. నేను ఒక్క మాట అడగనా? అక్కలారా, చెల్లెళ్ళారా, మీరు నన్ను తిట్టుకుంటే తిట్టుకోండి, తిట్టుకున్నా పర్లేదు, తిట్టుకోకపోయినా పర్లేదు. వందనాలు చెప్పమని పక్కన వాళ్ళు చెప్తున్నాను కదా, ఇక్కడతో ఈ వందనాలకు పులి స్టాప్ పెట్టి మళ్ళీ వచ్చే వారం దాకా వాళ్ళతో ఎప్పుడైనా నీకు ప్రార్థనాపూర్వకంగా, సహవాసపూర్వకంగా ఏమండి, లేకపోతే ఇక్కడ సమాజంగా కూడుకునే విషయంలో ఎప్పుడైనా నీకు ఇలాంటి శ్రద్ధ, ఆసక్తి ఉందా? చూడండి ఎంత సైలెన్స్ ఏలుబడి చేస్తుందో. మనం ఎక్కడున్నాం? ఎలా ఉన్నాం? ఎవరెవరిని విమర్శించుకోక్కర్లేదు. వాక్యమే మనల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. 4 క్రైస్తవులను చూసాం, గాయిని చూసాం, దియోత్రెఫని చూసాం, దేమేత్రిని చూసాం,
నాలుగో వ్యక్తి యోహాను చూస్తాం. మొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? అభినందించదగిన క్రైస్తవుడు, సాక్ష్యం కలిగిన క్రైస్తవుడు. రెండో వ్యక్తి అహంకార క్రైస్తవుడు. గుర్తుపెట్టుకోండి, అహంకార క్రైస్తవుడు. ఏంటి అహంకారం అంటే? గొప్పతనాన్ని కోరుకుంటున్నాడు కానీ చెడ్డ మాటలు పలుకుతున్నాడు. మూడో వ్యక్తి మంచి కార్యాలను వెతుకుతున్నాడు, మంచి క్రైస్తవుడు. నాలుగో వ్యక్తి శ్రద్ధ కలిగిన క్రైస్తవుడు. ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రభు దగ్గర నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని ఈ అనుభవాల్లో లేకపోతే చూడండి, దియోత్రిఫే దేవునికి విరుద్ధంగా కనబడుతున్నాడు. ఒకరోజంట వచ్చినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకుంటాడంట. నిన్ను ఏ విధంగా జ్ఞాపకం చేసుకునే స్థానంలో నువ్వు ఉన్నావు? ఏ అనుభవాలు నీకు నాకు ఉన్నాయి? ప్రభు ఈరోజు ఒక ప్రశ్న మన ముందు ఉంచారు. మౌనంగా ఉండక ఒప్పుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. నీ సాక్ష్యానికి హానికరమైంది ఏదో ఒకసారి ఆలోచన చేయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నాయన పరిశుద్ధుడా, ఈ పునరుద్ధాన దినమందు అద్భుతమైన సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీ రాజ్యంలో ఉండదగిన వారంగా ఉండాలని, మీరు కోరదగిన వారంగా మేము ఉండాలని, మీరుండు ఆ యొక్క అత్యున్నతమైన సింహాసనం ఎదుట నాయన యుగయుగములుగా నాయన మేము మీతో పాలన చేయాలని, దాని కొరకే నాయన ఈ భూమి మీద మీరు మమ్మల్ని ఎన్నుకున్నారని, ఏర్పాటు చేసుకున్నారని నాయన ఒక్కాడించి మరొకసారి నీ లేఖనం ద్వారా సంఘముగా నాయన, సావాసముగా నాయన, అమూల్యమైన మీ రక్తంలో కడగబడిన వారంగా, పరలోక సంబంధులుగా, నీ రాజ్యవారసులుగా, నిబంధన జనముగా నిలిచిన మేమందరం అయ్యా ఎలా ఉండి నీ వద్దకు చేరాలో, ఏ రీతిగా ఎదగాలో, ఏది విడిచిపెట్టాలో, ఏది కలిగి ఉండాలో ఈ పగటి వేళ దైవజనులు నిలవబెట్టి ఉదయకాలం మీరు మాతో మాట్లాడారు. నాయన, నా తండ్రి, ఈ భూమి మీద నాయన మేము జీవించుచున్న దినాలు అనుదినము నీ వాక్యము చేత మా జీవితాలను శుద్ధీకరణ చేసుకుంటూ నాయన వాక్యానికి అనుకూలంగా నడిచిన వారంగా, నిలిచిన వారంగా మా ఆత్మని మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని నీ వాక్యానికి కృతజ్ఞతలమైన వారంగా నాయనా, నా మట్టుకు నేను, మా మట్టుకు మేము, ఎవరి మట్టుకు వారే పరిశీలన చేసుకోనయ్యా. నాయనా, నా తండ్రి, వాటిని విడిచిపెట్టే నాయన ఆత్మకార్యాలు మా జీవితాల్లో జరిగించ తండ్రి. మమ్మల్ని నాయన ఏదైతే నీ పనికి, నీ ప్రేమకి, నీ రాజ్యమునికి వ్యతిరేకంగా నాలో మాలో ఏది నాయన మమ్మల్ని నాయన బలహీనపరుస్తుంది, వాటిని నాయన దైవవాక్యము చేతబట్టి హృదయంలో ముద్రించుకొని ఆత్మలో బలము కలిగిన వారమై మా బలహీనతలు ఎదుర్కొని నాయన అయ్యా అదిగో తండ్రి ఆధ్యాత్మికంగా బలవంతులమైనట్లుగా నీ కృప దయచేయి. అందుకు కొందరు రోగులుగా, బలహీనులుగా నాయన మరికొందరు నిద్రించారన్నావు. అది భౌతికంగా మీరు మాట్లాడలేదు కానీ నాయన ఆత్మీయంగా మీరు మాట్లాడారు. ఎందుకంటే నాయన ఆధ్యాత్మికంగా మేము రోగులం కాకూడదని, ఆధ్యాత్మికంగా మేము మృతులం కాకూడదని, ఆధ్యాత్మికంగా మేము బలహీనం కాకూడదని నాయన మీరు మాతో నాయన ఉచ్చరించిన మాటలు తండ్రి నీకు వందనాలు. నాయన మేము శరీర రోగాలను, శరీర బలహీనతలను మేము ఎన్నుకొని నాయన దాని కొరకు బలహీనమైపోతున్నాం అయ్యా. మీరు మాకు బోధిస్తున్న బోధ నాయన మృతులైన వారుగా మేము ఉండకూడదని నాయన అదిగో తండ్రి అయ్యా అదిగో చనిపోయిన మేము బ్రతికి యుగయుగాలు మీతో ఉండులాగా నాయన మా ఆధ్యాత్మికమైన జీవితం నాయన మేము బ్రతికి వర్ధిల్లాలని అయ్యా రోషము కలిగిన దేవుడు నీ వాక్యము నాయన మీరు మాతో ఉచ్చరించుతున్నందుకు వందనాలు నాయన. ప్రతి వారం అయ్యా ఆధ్యాత్మికంగా ఎదిగిన ఆయన
జీవాన్ని కలిగిన ఆయన, జీవాన్ని ప్రేమించిన ఆయన, జీవము కొరకు పరుగులెత్తే వారంగా మా పరుగు తదుముట్టించిన ఆయన, పవిత్రతలో పరిశుద్ధతలు, నిదార్థతలో సత్యములు, సత్యమును అనుసరించే సావాసములు కృతజ్ఞతమై నిలిచి నీ రాకడికి రాజ్యములో నాయన నీ శరీరమని నీ రక్తమని వివేచన లేని వారుగా కాక, గ్రహింపు లేని వారంగా కాక మమ్మల్ని కనికరించు. అయోగ్యమైన వారంగా కాక మమ్మల్ని కనికరించు. కృతజ్ఞతమై ఉండాలన్నావు, మేము కృతజ్ఞత కలిగి ఉండాలన్నావు తండ్రి. అవునయ్యా, ప్రభురాత్రి భోజనం అప్పుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లించావయ్యా తండ్రి. నువ్వు కృతజ్ఞతలు చెల్లించు. గుడువును మేమందరం కృతజ్ఞతలమై ఉండేవారుగా కృతజ్ఞత హృదయాలు మాకు లేదయ్యా. ఎన్నో మార్లు నిన్ను గాయపరచు, హృదయపూర్వకంగా తప్పిపోయావయ్యా. హృదయపూర్వకంగా అయ్యా కనికరించే దేవుడు, అయోగ్యమైన మా జీవితానికి క్షమించిన నువ్వు క్షమించగలిగిన దేవుడు అయ్యా. నీవు తప్ప ఎవరి వల్ల కాదు. అనుదినము ప్రతి బిడ్డ నీ పాదాల దగ్గర పెనుగులాడుతున్న వారి యొక్క అంతర్యాన్ని ఎరిగిన వాడు కనుకనైనా నీ కనికరాన్ని బట్ల అయ్యా, నీ రాజ్యంలో నిరంతరం పాలుభాగస్థమైనట్లుగా సావాసములు, వాక్యములు, రొట్టె విరుచుట్టులు, ప్రార్థనలు, కృతజ్ఞులమై ఒకరినొకరు ప్రేమ కలిగి సమాధానము కలిగి సావాసములు నీ రాజ్యము కొరకు నాయన మమ్మల్ని మేము నాయన వాక్యము చేత అతకబడి కట్టబడి తండ్రి శుద్ధీకరించుకొని నీళ్ళు లోతుగా ఏరుపారిన వారంగా మమ్మల్ని అభిషేకించి, ఇక ఎందరో యవన బిడ్డలున్నారు నీ వాక్యమునికి వ్యతిరేకంగా నీ రాజ్యానికి దూరంగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకం చేస్తారు. బిడ్డలయ్యా, చిన్న బిడ్డలయ్యా, చిన్న మనసు, పరిపక్వంగా ఎదగలేని వారు ఉన్నారు. కనికరించు నాయన, బిడ్డలందరినీ కనికరించు. నీ రాకడ కొరకు, రాజ్యం కొరకు, నీ వాక్య ప్రత్యక్షతలో సంఘమంతా నాయన నీ నామం మహింపరచబడిన వారుగా నీ కృప మా అందరి మీద ఉంచండి. ఈ చిన్న మందని జ్ఞాపకం చేసుకో తండ్రి. మీ దాసులు ఇంకా ఘనంగా బలంగా నీ నా మహిమార్తంగా నిలబెట్టు అయ్యా. ఈ స్థలంలో కూడి ఉన్న మా జీవితాలు నాయన పరలోకానికి వ్యతిరేకంగా మా వ్యక్తిగత, మా కుటుంబ పరిస్థితులు వాటన్నిటి నుండి ప్రతి కుటుంబాన్ని విడిపించి మేమందరం సాక్ష్యం కలిగిన కుటుంబాలుగా నీ రాకడికి రాజ్యంలో ఉండేవారంగా, ఎవరు ఎక్కడ బలహీనలు కాకుండా, దేన్ని బట్టి ఎవరు కృంగిపోతున్నారు దారి నుండి సంపూర్ణంగా ప్రభువా మీరు విడిపించి మీ రామునికి ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.